హాయ్ ఫ్రెండ్స్, ఇది OnePlus 70 మొబైల్ అయితే చూసుకోవచ్చు మీరు. మనకైతే డిస్ప్లే అనేది కట్ అయిపోయింది ఫ్రెండ్స్. డిస్ప్లే ఫ్లెక్స్ వస్తుంది కదా, అది అనేది కట్ అయిపోయింది గ్లూ అనేది వదిలేయడం వల్ల. చూసుకోండి, అదే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, మీకు ఫ్లెక్స్ వస్తుంది కదా మనకి మదర్ బోర్డ్ నుంచి డిస్ప్లేకి. ఆ ఫ్లెక్స్ అనేది మనకి కట్ అవ్వడం జరిగింది. మీరైతే చూసుకోవచ్చు, డిస్ప్లేది ఇది సైడ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనకి పూర్తిగా అయితే గ్లూ వదిలేయడం వల్ల మనకి డిస్ప్లే మనకి తెగిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఫ్లెక్స్ అనేది మీరు ఎప్పుడైనా మీరు గ్లూ అనేది వదిలేసిందంటే డిస్ప్లేకి మీకు రబ్బర్ బ్యాండ్ ఏమన్నా వేసుకుంటే మీకు కొద్దిగా సేఫ్గా ఉంటుంది. గమ్మున మీకు కింద పడినా మీకు కట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ కూడా బ్రేక్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ స్కిన్ అయితే వేసారు దీనికి. బ్యాక్ డోర్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తా. బ్లోయర్తో అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు హీటర్తో అయినా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే బ్లోయర్తో కూడా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. టెంపరేచర్ అయితే మీరు 160, 170 వరకు పెట్టుకోవచ్చు. బ్యాక్ డోర్ అనేది మీకు గ్లాస్ బాడీ వస్తుంది కాబట్టి వెనకాలది మీరు 170, 180 పెట్టినా మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. గన్ అనేది మీరు మూవ్ చేస్తూ ఉండాలి. మీరు ఎక్కడైతే ఉంచేసారో అలా ఉంచేస్తే మీకు అక్కడ మీకు డ్యామేజ్ అయితే అవుతుంది. పెయింటింగ్ అనేది పోవడం, లేదంటే అది బ్లాక్ కలర్లో అయిపోతుంది. అది చూసుకోవాలి మీరు. గన్ అనేది మూవ్ చేస్తూ ఉండాలి టెంపరేచర్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు. నెక్స్ట్ అయితే మొత్తం ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. పైన ఓన్లీ మదర్ బోర్డ్ సైడ్ ఓపెన్ చేస్తే సరిపోతుంది, కింద అక్కర్లేదు దీనికి. ఓన్లీ బ్యాటరీ కింద నుంచి వెళ్తుంది ఫ్లెక్స్ అయితే. ఓన్లీ మదర్ బోర్డ్ సపోర్ట్ ఏదైతే ఉందో క్లిప్ అది రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను స్క్రూస్ అన్నీ. చూసుకోవచ్చు మీరు. మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మదర్ బోర్డు సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. స్క్రూస్ అని మదర్ బోర్డులో ఉండడం వల్ల నేనైతే అది ఫ్లిప్ చేసి సైడ్కి అయితే నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే డిస్ప్లే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ అయితే చేశాను. నెక్స్ట్ ఇంక ఛార్జింగ్ ఫ్లెక్స్ ఏదైతే ఉందో అది కూడా డిస్కనెక్ట్ చేసి బ్యాటరీ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే 530 లిక్విడ్ అయితే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా మనకి గ్లూ అనేది కట్ చేసుకుంటూ వెళ్తుంది. 530 లిక్విడ్ వేసుకుంటే మనకి ఫ్రీగా వస్తుంది, కొద్దిగా మరీ టైట్గా రాకుండా. చూసుకోవచ్చు. అయితే బ్యాటరీ అయితే రిమూవ్ అయితే అవ్వింది ఫ్రెండ్స్. సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇదైతే డిస్ప్లే ఫ్లెక్స్ ఫ్రెండ్స్. ఇది మనకైతే కట్ అయింది కదా, అదే అది. నెక్స్ట్ అయితే ఫ్రేమ్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను పూర్తిగా. మీరు ఫ్రేమ్ అనేది మీరు నీట్గా క్లీన్ చేసుకుంటే డిస్ప్లే అనేది ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఫ్రేమ్ లైట్గా క్లీన్ చేసి వదిలేస్తే మీకు ఏమవుతుందంటే ఆ గ్లూ అనేది వదిలేయడం, మళ్ళీ డిస్ప్లే వదిలేసి సైడ్కి ఎదరకి పడిపోవడం అలా జరుగుతుంది. మీరు ఫ్రేమ్ అనేది నీట్గా క్లీన్ చేసుకుంటే పాత గ్లూ ఉంటుంది కదా, ఓల్డ్ గ్లూ, అది మొత్తం లేకుండా అయితే మీరు క్లీన్ చేసుకోవాలి. దాని మీద మళ్ళీ అలాగే వేస్తారనుకో మీకు ఏమవుతుందంటే అది మళ్ళీ ఈ గ్లూ ఆ గ్లూ మిక్స్ అయిపోయి మీకు మళ్ళీ వదిలేస్తుంది కొన్ని రోజులుగా అయితే మీకు. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు వేస్తున్న డిస్ప్లే, ఇది OLED డిస్ప్లే. ఇది మనకి ఫింగర్ ప్రింట్ కూడా చెక్ చేద్దాం ఒకసారి, ఫింగర్ అవుతుందా లేదా అనేది ఒకసారి డిస్ప్లే వేసాక ఒకసారి చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది. డిస్ప్లే అయితే ఒకసారి ఫిట్ చేసి చెక్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీరు డిస్ప్లే అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. డిస్ప్లే మనం కూర్చోబెట్టే డైల్ ఉంటుంది కదా, డైల్ అనేది మొత్తం
ప్రాపర్గా ఫిట్ అవుతుందా లేదా ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి ఆల్ బార్డర్స్లోని. మీకు బార్డర్స్లో ఒక్కొక్కసారి మీకు ప్రాబ్లం అవుతుంది. మనకైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఫ్రేమ్ అయితే కొంచెం బెండ్ అయితే ఉంది, మెటల్ ఫ్రేమ్ కాబట్టి మనం బెండ్ అయితే తీయలేము. ఇంకా దాన్నే కొద్దిగా సరి చేసి ఇంకా అలా ఫిట్ చేస్తున్నాము. కనెక్టర్స్ అయితే ఇంకా కనెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే ఒకసారి బ్యాటరీ పెడదాం. బ్యాటరీ అనేది పెట్టడం జరిగింది. బ్యాటరీ కూడా కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్, కనెక్టర్ అయితే. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్, నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ నుంచి వచ్చే ఫ్లెక్స్, టూ ఫ్లెక్సెస్ అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు. మనకి ఇది పవర్ బటన్ అయితే ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్లో పవర్ బటన్ అనేది గట్టిగా ప్రెస్ చేస్తే కానీ మనకి వర్క్ అవ్వట్లేదు. మీకైతే చూసుకోవచ్చు, లాక్ అయితే అడుగుతుంది. సరే లాక్ అయితే అన్లాక్ అయితే చేసి చెక్ చేసుకుందాం టచ్ అనేది. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందా ఏంటి అనేది మొత్తం పూర్తిగా అయితే చెక్ చేసుకుందాం. బ్రైట్నెస్ అనేది ఫుల్గా అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఏమన్నా డబల్ పడుతున్నాయి ఏంటి, నెంబర్స్ ఏంటి అనేది చెక్ చేశాను ఇప్పుడైతే. నెక్స్ట్ ఇప్పుడు టచ్ అనేది చెక్ చేస్తున్నాను. ఒక యాప్ని తీసుకెళ్ళి మూవ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే స్టిక్కర్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మనకి టచ్ అయితే వర్క్ అవ్వదు ఫ్రెండ్స్. అది ఎందుకంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో స్టిక్కర్ ఉంది కదా, ఆ స్టిక్కర్ వల్ల మనకి టచ్ అయితే వర్క్ అవ్వదు ఆ ఏరియాలో. మొత్తం ఆల్ ఎడ్జెస్లో అయితే నేను టచ్ అనేది చెక్ చేసుకుంటున్నాను. పవర్ బటన్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, గట్టిగా ప్రెస్ చేస్తే కానీ మనకి వర్క్ అవ్వట్లేదు పవర్ బటన్ అనేది. కస్టమర్ అయితే మనకైతే ఏమీ చెప్పలేదు ప్రాబ్లం అనేది, పవర్ బటన్ అయితే అలాగే ఉంచేయమన్నారు. చూసుకోవచ్చు మీరు, ట్వేజర్తో గట్టిగా ప్రెస్ చేస్తే కానీ మనకి ఆ ఆప్షన్ పవర్ ఆప్షన్ అనేది రాలేదు, పవర్ ఆఫ్ అనేది. మీరు పవర్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ అయితే చేయకండి, బ్యాటరీ డిస్కనెక్ట్ చేయకండి. అప్పుడే మీకు బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీరు పవర్ ఆఫ్ చేసిన వెంటనే ఒక 10 సెకండ్స్ అలా ఉంచితే మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యి మొత్తానికి పూర్తిగా అయితే షట్ డౌన్ అయితే అవుతుంది. అప్పుడైతే మీరు ఓపెన్ అయితే చేసుకోండి, కనెక్టర్స్ అన్నీ రిమూవ్ చేసుకొని డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా కనెక్టర్స్ అయితే డిస్కనెక్ట్ చేసి బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ కూడా డిస్కనెక్ట్ చేసి డిస్ప్లే అనేది సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అయితే గ్లూ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. గ్లూ అనేది మీరు కింద లెన్స్ దగ్గర ఏరియాలో మీరు తక్కువ అయితే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మీకు లెన్స్లోకి వెళ్ళిపోయి డిస్ప్లే అనేది డ్యామేజ్ అవుతుంది. అది చూసుకోవాలి మీరు. న్యూ డిస్ప్లేకి అయితే కవర్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను, స్టిక్కర్స్ అయితే ఏదైతే ఉన్నాయో అవన్నీ రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడొచ్చు. డిస్ప్లే అనేది మనం అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఫ్రేమ్ అయితే మనకి బెండ్ ఉన్నా పర్లేదు మనకి, ఎందుకంటే కొద్దిగానే ఉంది మెటల్ ఫ్రేమ్ కాబట్టి మనం బెండ్ అయితే తీయడానికి కుదరదు. కాబట్టి ఇది ఎలాగో ఒరిజినల్ డిస్ప్లే అయితే కాదు, ఇదైతే ఓఎల్ఈడి డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది ఫిట్టింగ్ అయితే మనకి ప్రాపర్గా ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు. బెండ్ అయితే నేను కొద్దిగా ట్రై చేశాను, అది వీడియోలో అనేది పెట్టలేదు. పర్లేదు, ఫిట్టింగ్ అయితే మనకి ప్రాపర్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే ఫిట్ చేద్దాం. కనెక్టర్స్ అన్నీ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు.
నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డు సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. దీనికి ఆల్రెడీ ఇందాక స్క్రూ అయితే ఫిట్ చేస్తాను, అదైతే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. మదర్ బోర్డుకి స్క్రూ అయితే వేసాను ఫ్రెండ్స్ ఇందాక, అదైతే రిమూవ్ చేస్తున్నాను. ఇంకా అది క్లిప్ ఏదైతే ఉందో అది ఫిట్ చేసి మనం నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే వేసుకుందాం. ఆల్ స్క్రూస్ అనేవి మీరు పెద్ద స్క్రూస్ వేయకూడదు ఫ్రెండ్స్. ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మీకు దాని స్క్రూస్ దానికే వేయాలి. మీరు బయట నుంచి మళ్ళీ వేరే స్క్రూస్ వేస్తారు, స్క్రూ పోయిందని చెప్పి వేరేది కొద్దిగా లెంత్ స్క్రూ వేసారంటే మీకు డ్యామేజ్ అవుతుంది, డిస్ప్లేకి ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతుంది ఆ స్క్రూ అనేది. అది చూసుకొని వేసుకోండి, మీరు సేమ్ సైజ్ ఉంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్కి అయితే గ్లూ అయితే వేస్తున్నాను చూడండి. మనకైతే గ్లూ అయితే కంప్లీట్ అయితే అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఇది కెమెరాది లెన్స్ ఏదైతే ఉంటుందో అదైతే ఫస్ట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. చూడవచ్చు మీరు బ్యాక్ డోర్కి వస్తుంది కదా, అది కూడా గ్లూ అనేది వదిలేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బ్యాక్ డోర్ కూడా మనకి ఫుల్గా అయితే డ్యామేజ్ అయితే ఉంది, క్రాక్స్ అయితే ఉన్నాయి. అయినా మనం అదే ఫిట్ చేస్తున్నాం, ఎందుకంటే అది బాగానే ఉంది కాబట్టి కొద్దిగా ఫిట్టింగ్ అయితే పర్లేదు, బాగానే వస్తుంది కాబట్టి ఇది ఫిట్ చేస్తున్నాను. మీరైతే చూసుకోవచ్చు. ఇది ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కిందకి వెళ్ళాక మీకు. నెక్స్ట్ అయితే రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాను. మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక సైడ్ నుంచి అయితే మనకి మొబైల్ అనేది బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అది ఫ్రేమ్ బయటకు వచ్చింది, అది వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం అయితే పాస్వర్డ్ అయితే అన్లాక్ చేసి ఒకసారి ఫింగర్ అయితే చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, అవుతుందా లేదా అనేది. ఇందాకైతే మనం చెక్ చేయడం జరగలేదు, ఇప్పుడైతే డిస్ప్లే అనేది ఫిక్స్ చేసాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం. OLED డిస్ప్లే అంటే మీకు 50-50 ఛాన్సెస్ ఉంటాయి, అవుతాయి అవి మీకు వర్క్ అవుతుంది, లేదంటే మీకు ఇంకా రీడ్ కూడా చేయదు, ప్రాబ్లం వస్తుంది అది. నేనైతే చూసుకోవచ్చు. ఇప్పుడు ఫింగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను, ఫింగర్ యాడ్ చేయడానికి మనకి టైం అయితే తీసుకుంటుంది కాబట్టి. యాడ్ అయితే అయిపోయింది ఫింగర్ అయితే. ఒకసారి లాక్ బటన్ అయితే ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్, ఇది గట్టిగా ప్రెస్ చేస్తే కానీ మనకి లాక్ అనేది పడట్లేదు. ఒకసారి మరి గట్టిగా ప్రెస్ చేస్తాను చూడండి మళ్ళీ. ఇప్పుడైతే లాక్ అయితే అవ్వింది, ఒకసారి అన్లాక్ చేసి చూద్దాం. ఫింగర్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్, 2 టైమ్స్ అయితే అవ్వలేదు ఇప్పటికి. మనకైతే ఇప్పుడైతే అవ్వింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి లాక్ వేసి మళ్ళీ చెక్ చేద్దాం ఒకసారి. డబుల్ ట్యాప్ కూడా వర్క్ అవ్వట్లేదు దీనికి. ఇప్పుడైతే ఒకసారి అన్లాక్ చేద్దాం. మనకి ఫస్ట్ టైం అయితే అవ్వలేదు, సెకండ్ టైం అయితే మళ్ళీ అన్లాక్ అయితే అవ్వింది ఫ్రెండ్స్. మళ్ళీ లాక్ అయితే వేసేయడం జరిగింది, మళ్ళీ అన్లాక్ అయితే అవ్వింది, మళ్ళీ అన్లాక్ అయితే జరిగింది ఫ్రెండ్స్. లాక్ వేసాను కాబట్టి ఇంకా సరిపోతుంది, మనకి డబల్ పెట్టుకుంటే సరిపోతుంది. OLED డిస్ప్లే మీకు ఒక్కొక్కసారి అవ్వకపోతే మీకు ఏం చేయాలంటే మీరు డబల్ యాడ్ చేసుకోవాలి ఫింగర్, అప్పుడైతే మీకు ప్రాపర్గా వర్క్ అవుతుంది. అంటే కొద్దిగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. OLED మీకు ఒరిజినల్ లాగా అంటే అంత యాక్యురేట్గా అయితే మీకు వర్క్ అవ్వదు. నెక్స్ట్ అయితే మీకు మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. అబౌట్లోకి అయితే రావడం జరిగింది. ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. మీకు డివైస్ నేమ్లో చెక్ చేసుకోవచ్చు, OnePlus 70 అని ఉంది కదా మోడల్ అయితే. మీకు కింద మోడల్ నెంబర్ కూడా చూపిస్తాను. ఒకసారి అయితే లాక్ అయితే పడిపోయింది, ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు మోడల్ నెంబరు HD1901 అని వచ్చింది. మోడల్ నెంబర్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మీకు మోడల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనకైతే డిస్ప్లే అయితే డ్రై అయితే అవ్వాలి ఫ్రెండ్స్. 3 to 4 అవర్స్ అయితే మనకి ఈ రబ్బర్స్ పెట్టాం కాబట్టి 3 to 4 అవర్స్ అయితే డ్రై అవ్వడానికి సైడ్ పెట్టుకొని ఉంచుకుందాం మొబైల్ అయితే. ఇదైతే రైట్ సైడ్లో పెట్టింది అయితే మనం రిమూవ్ చేసిన డిస్ప్లే, ఓల్డ్ డిస్ప్లే ఇది మీరైతే చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా మనకి సేమ్ లైక్ ఒరిజినల్ లాగా ఉంటుంది, కాకపోతే ఒరిజినల్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది OLED. ఈ కలర్స్ అన్నీ కొంచెం థిక్నెస్గా ఉంటాయి OLEDలో. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.